మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి అత్యాధునిక హృదయ చికిత్సలో ముందుండి 100+ మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించి మహత్తర ఘనత సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ఒక ప్రత్యేక మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఈ ప్రక్రియ చేయించుకున్న 100+ మంది పేషెంట్లను ఆహ్వానించారు. ఇప్పుడు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్న ఈ పేషెంట్లు తమ ప్రేరణాత్మక అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హృదయ శస్త్ర వైద్యులు డాక్టర్ హరీష్ బడామి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మినిమల్ ఇన్వెసివ్ ప్రక్రియలలో పట్టుబట్టి ఉన్న డాక్టర్ హరీష్ వ్యక్తిగత వైద్యం పట్ల అంకిత భావం కారణంగా హైదరాబాద్ లో విశ్వాస ప్రాప్తుడిగా మారారు. పేషెంట్లు ఆయన నైపుణ్యం, జాలి తత్వాన్ని కొనియాడుతూ తమ వేగవంతమైన కొలుకు మెరుగైన జీవన ప్రమాణాలకు ఆయన కారణమని అభివర్ణించారు. హృదయ ఆరోగ్యానికి కేంద్రీకృత చికిత్స మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీ చిన్న గాయాలతో హృదయ శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతించే ప్రక్రియ. ఈ ఆధునిక విధానం ఛాతీ ఎముకను కోయకుండా శస్త్రచికిత్స చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా శరీరంపై భౌతిక ఒత్తిడి తగ్గడం, త్వరితగతిన కోలుకోవడం, పునరావాస సమయంలో తక్కువ నొప్పి వంటి ప్రయోజనాలు లభిస్తాయి. I'm very proud that మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం అంటే 10 నెలల్లో మేము 100 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము. ఇది ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ కౌంట్ అంటే అరౌండ్ 10 to 12 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము. సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు 100 కార్డియాక్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో 10 లేకపోతే 12 మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్లో చేస్తున్నాము. అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు, ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉండి ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము, ఇట్స్ పాసిబుల్ అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇన్ఫ్లో లేకున్న ప్లేస్ కూడా మేము ఈ సర్జరీ చేయగలిగినాం. దట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్లో పనిచేసినాను, కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఏమంటే పీపుల్కి తెలియదు ఇలాంటి హాస్పిటల్ ఏరియాలో ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని. ఇది నాకెందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్లో పనిచేసినాక ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్గా నేను ఇక్కడ వచ్చినాను. అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం. దీని నుంచి ఏమవుతుందంటే ఇంకా అడ్వాన్స్మెంట్ స్టెప్ బియాండ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను. మేము 100 రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము. అండ్ దెన్ వీ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా టు అచీవ్ దిస్ ఫీట్. 100 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేయడం జరిగింది అండర్ మా డాక్టర్ హరీష్ బాదామి గారు. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 months పీరియడ్లోనే అంటే ఎవ్రీ మంత్ తర్వాత 10 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేయడం అంటే ఇది మామూలు విషయం అనేది కాదు. అంటే ఒక మన తెలంగాణలో కూడా ఇంత పెద్ద హాస్పిటల్, ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు. సో అదేవిధంగా ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్లో ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు అంటే దగ్గర 50 పేషెంట్స్తోని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము. రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ వేరే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మెయిన్లీ మంచి టీం ఉన్నారు కాబట్టి 100 రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమీడియట్గానే అచీవ్ చేయగలుగుతాం. సో ఒక పెద్ద టీం దగ్గర 25 డాక్టర్స్ ఫుల్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. సో 24 hours స్టంటింగ్ కానీ, బైపాస్ సర్జరీస్ కానీ, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ ఇవన్నీ కూడా, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్, ఎన్నో రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇక్కడ కంటిన్యూస్గా ఆరోగ్యశీల ఇన్సూరెన్స్లో అట్లా అన్ని విధాలుగా పేషెంట్ అఫోర్డబుల్ రేట్లో అంటే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఒక లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో 100 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈరోజు 100 సర్జరీస్ కంప్లీట్ చేసాం. ఇది జస్ట్ మనం మొదలుపెట్టినాం అనుకోండి. 10 monthsలో 100 సర్జరీ అంటే మామూలు విషయం కాదు. ఏ పెద్ద హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ 10 months స్పాన్లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్టు. అదేవిధంగా ఇప్పుడు మన పేదవాళ్ళ జనాలు అందరికీ పేదలకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు. అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి
పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నంలో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి దాన్ని సర్జరీ చేసి ఇప్పుడు ఏం చేసామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న హోల్తో ఒక చిన్న ఇన్సిజన్తో మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక 15 days 15 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట. పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. అదేవేళ చిన్న హోల్తో ఒకవేళ సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ. సో రికవరీ త్వరగా అవుతుంది. సో అదేవిధంగా బైపాస్ సర్జరీలోనే కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్లో ఎన్నో ట్రీట్మెంట్స్లో మనం మినిమల్ ఇన్వేజివ్ ఇది చేయొచ్చు. ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం. అంటే ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్లో చేయడం మనకు కావాల్సింది మరి ముఖ్యంగా ఒక సర్జన్, ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్. సో దానికి మన దగ్గర ఒక టీమ్ ఉన్నారు. డాక్టర్ హర్ష్ బాదామి ఉన్నారు. ఆయన వచ్చి మనకు ఒక 10 months అయింది జాయిన్ అయ్యి. ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసిండు. అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీలో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఇలాంటి మనం అంటే ఏదైనా ఉంటుందని కూడా తెలియదు. అంత డబ్బులు ఉండేటోళ్ళకి వాళ్ళకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఇట్లాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అంటే సిటీ వైపే తెలుసు. కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము. సో మనం ఇప్పుడు సిటీ వైపు పోవాల్సిన అవసరం లేదు. ఆ డాక్టర్స్ కూడా అందరు మన దగ్గరే వచ్చారు ఇప్పుడు. సో మన సార్ కానీ లేకపోతే సుధాకర్ సార్ కానీ అదేవిధంగా దానికి ఇచ్చేది ఒక స్పెషల్ ఎనెస్థేషియా టీమ్ కూడా అదంతా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉండే ఒక ప్రతి ఒక్కటి రూమ్స్ కానీ లేకపోతే నర్సెస్ సపోర్ట్ కానీ ప్రతిదీ ఒక మంచి క్వాలిటీతో ఇస్తున్నాము. మీరు కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సిటీలో ఉండే హాస్పిటల్కి మన ఈ హాస్పిటల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను చెప్పేది ఇప్పుడు అన్ని ఒక మినిమల్ ఇన్వేజివ్లో మనం 100 చేసినాం. ఇంకా వచ్చే కొన్ని నెక్స్ట్ 1 yearలో 200 కూడా ఇంకా పైన కూడా 250 దాటేస్తామని నేను అనుకుంటున్నాను. జస్ట్ మనం మొదలు పెట్టినాం అనమాట. అది కాకుండా రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఓన్లీ నీ రీప్లేస్మెంట్ అంటే ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్లో మాత్రమే రోబోటిక్ సర్జరీ. ఇది మన ఇంకొక 1 monthలో రోబోటిక్ సర్జరీ ప్రతి ఒక్క క్షేత్రంలో వేరే సర్జరీస్ మన హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్ కానీ లేకపోతే కంట్రోస్ సర్జరీస్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీలో కూడా రోబోటిక్ కానీ అంతా లివర్ సర్జరీస్ కూడా మన వైపు ఉన్నాయో. మనం ఇంత దూరం గచ్చిబౌలి హైటెక్ సిటీ అటువైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇటువైపు అంటే మన ఈ కుక్కట్పల్లి ఇటువైపు ఒకే ఒక హాస్పిటల్లో అన్ని విధంగా అంత లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మాత్రమే. ఎందుకంటే మా దగ్గర ఒక టీమ్ ఉంది. అందుకే మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కొత్త టెక్నాలజీ ఉంది. సో మొత్తం మంచి ఓవరాల్ ఒక ఈకో సిస్టమ్ ఉంది కాబట్టి మనం ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. టెక్నిక్ అని చెప్పాలి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. 15 ఏళ్ళుగా ఉందని చెప్తున్నారు ఆయన. కానీ నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను. అండ్ ఐ వాస్ కన్విన్స్డ్ బికాస్ ఆపరేషన్ ముందే చాలా చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాలం ఉండక్కర్లేదు హాస్పిటల్లో, తొందరగా డిశ్చార్జ్ చేస్తారు. 4 రోజులు అన్నారు, అలాగే 4 రోజుల్లో బయటకు వచ్చారు. ఆ విధంగా చూసినట్టు చాలా చక్కటి టెక్నిక్ అనేది చెప్పాలి. ఎక్స్పీరియన్స్ గురించి చెప్పంటే ముందు నేను కొంచెం కంగారు పడ్డాను. ఎందుకంటే నాకు ఆపరేషన్ తీసుకెళ్ళగానే ఎన్సీషియా ఇచ్చేసారు, నాకు ఏం తెలియలేదు. ఆపరేషన్ గురించి ఏం చెప్పను, ముందు తర్వాతే చెప్తానన్నా. అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది కట్ చేసిన దగ్గర చిన్న కట్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంతే ఉంది కట్, ఈ కట్టలేదు. కానీ అవి కూడా తగ్గడానికి మామూలుగా అయితే టైం ఎక్కువ పడుతుంది. అది ఈలోగా ఎంత కేర్ తీసుకుంటామో చాలా ఇంపార్టెంట్. ఈ 4 రోజులు వార్డులో పెట్టినప్పుడు ఈ స్టాఫ్ అందరూ వాళ్ళు పారామెడికల్స్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు చేసిన సర్వీస్ చాలా బాగుంది. ఐ లైక్ దిస్ వెరీ మచ్ ఇన్ దిస్ హాస్పిటల్ పర్టికులర్లీ. అంటే దీని గురించి మనం అందరం నోటి మాట్లాడాలి. తప్పకుండా నాలాంటి వాడు సాటిస్ఫైడ్ అయ్యింది అంటే తప్పకుండా నాకు గురించి చెప్తాను. అంటే తప్పకుండా ఇంకా ఈ రకమైన ఆపరేషన్లు బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. అలా అని చెప్పి అందరూ ఇటువంటి జబ్బులతో రాకూడదని ఉంటుంది. అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పనిసరి అయినప్పుడు సెకండ్ టెక్నిక్ సైడ్. నమస్కారాలు. కొంచెం వాయిస్ తగ్గింది. నాది కర్నూలు. సార్ కర్నూలులో మైకూర్ హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నాయి. నాకు 65 years యోగా మాస్టర్ని. నా పేరు ఉస్తేపల్లి పుల్లయ్య. జనరల్ చెకప్ కోసం 65 yearsలో పోయినాను. పోయిన తర్వాత టీఎంటీలో పాజిటివ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎంజోగ్రామ్ అనుకున్నాను. సరిగ్గా లేకపోతే మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటే సార్ బాగా చేస్తాడంటే
హైదరాబాద్కి వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు టీచ్ చేశాడు కదా, ఇదల్లా మా బడ్జెట్ 4 lakhs ఉన్నది. కానీ సార్ టీచ్ చేసిన తర్వాత మైండ్ డబ్బు ఖర్చు చేయడం మనకు తొందర రికవర్ అవుతే మేలైన ఉద్దేశంతో ఎక్కువ సర్జరీ ఉండదని చెప్తే మైండ్ మార్చుకొని అప్పటికప్పుడు మైండ్ చేంజ్ చేసుకొని ఆపరేషన్ చేసినాడు. చాలా హ్యాపీగా సంతోషంగా మాట్లాడేసినాడు. లోన హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలా బాగా చేశారు. చాలా సంతోషమైంది. హాస్పిటల్లో ఫస్ట్ టైం రావడం నేను 65 yearsలో. కానీ అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. సార్ నడితే జెనెటిక్ అన్నాడు, ఈ వంశం ఎరుకుందని చెప్పన్నాడు. కానీ మనం ఏం వచ్చింది పోగొట్టుకనికనే మనం ప్రయత్నం చేయాలి అని సార్ చెప్పినట్లు ఒప్పుకున్నాను. సర్జరీ చేసినాడు. నాకు చీమ గుట్టంత నొప్పి కూడా లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. 4 రోజులు నడిపించినాడు, మెట్లు ఎక్కించినాడు. కాబట్టి సక్సెస్ అయింది. సంతోషం.